కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. కాలిఫోర్నియా నుండి ఆనంద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సారీ అండి, ఒక గ్రంథాలయ కమిటీ అలాంటివి ఉన్నాయని కూడా ఇంతవరకు పబ్లిక్ తెలియదు, అలాగే మాకు కూడా తెలియదు. ఇక్కడ అమెరికాలో చూసుకుంటే కనుక సెంట్రల్ లైబ్రరీస్ అని ఉంటాయి, చిన్న చిన్న లైబ్రరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మేము వెళ్ళి ఫ్రీగా చదువుకొని రావచ్చు అనమాట. ఇండియాలో సమస్య ఏంటంటే అసలు లైబ్రరీస్ అనేవి ఉన్నాయనేది ఎవరికి తెలియదు. ఉంటే దాని పరిస్థితి ఎలా ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. నా సైడ్ నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే మాలాంటి ఔత్సాహికులు బుక్స్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. దాని గురించి మీకు ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ ఉంటే కనుక ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? యాజ్ ఏ స్పాన్సర్ నాకు డబ్బులు ఇవ్వాలని లేదు, ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని ఎలా యూజ్ చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. కాకపోతే నా తరఫు నుంచి ఒక 10 పుస్తకాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, ఎక్కడైనా ఏదైనా ఒక లైబ్రరీకి. మీరు అలాంటి వాటికి ఈ టర్మ్ లో ఏమైనా తీసుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా గ్రంథాలయాలని గాలికి వదిలేస్తారండి? థ్యాంక్ యూ. ఆనంద్ గారికి ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా వాస్తవంగా ఈ తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేదండి. నీలిమ గారు, గ్రంథాలయ ఉద్యమం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చింది ఈ ప్రాంతంలోనే. అప్పుడు మనకి రావిచెట్టి రంగారావు గారు కానీ, అట్లాగే కొమ్మూరాజు లక్ష్మణరావు గారు కానీ, బూర్గుల రామకృష్ణరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా, ముగ్ధుం మైనుద్దీన్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ ప్రాంతంలో పుస్తకాలు చదవడమే ఒక ఉద్యమంగా స్టార్ట్ చేశారు. అది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సాహితీ ఉద్యమానికి దారితీసింది. ఆ సాహితీ ఉద్యమము నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది. కాబట్టి ఆనంద్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఒకప్పుడు పుస్తకాలను చదవండి అన్న ఒక ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఇట్లాంటి ఒక మంచి భావాన్ని ప్రపంచ ప్రజలకు అందజేసిన విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఈరోజు 573 పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయండి ఆనంద్ గారు. అట్లాగే యూనివర్సిటీ కేంద్రాలుగా అనేక లైబ్రరీస్ ఉన్నాయి. మీలాంటి పెద్దలు ప్రోత్సాహంతో నడుస్తున్న ప్రైవేట్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అయితే నిజంగా తెలంగాణను జ్ఞాన సమాజంగా నిర్మించాలన్న తపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అంటే మీరందరూ కూడా ఈ ప్రాంతం నుంచి చదువుకొని ఇప్పుడు విదేశాల్లో ఈ ప్రాంతానికి సంబంధించి లేదా భారతదేశానికి సంబంధించిన కీర్తిని మీరు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు. తప్పనిసరిగా ఇప్పుడు లైబ్రరీస్ ఏవైతున్నాయో మనకు 1891లో అసాఫియా లైబ్రరీ అనేది ఏర్పడింది. అదే స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో లైబ్రరీ ఉంది, ప్రతి అనేక గ్రామాల్లో కూడా లైబ్రరీ ఉంది. నాకు ఈ గవర్నమెంట్ బేసికల్గా ఈ బాధ్యత కోసం ఉత్తర్వులు ఇచ్చినాక అనేక వందలాది మంది మా ఊళ్ళలో లైబ్రరీ పెట్టండి, మా ఊళ్ళో లైబ్రరీ పెట్టాలంటున్నారు. నిజంగా గ్రంథాలయాలను కోరుకోవడం అనేది ఇది చాలా గొప్ప ఆకాంక్ష. అంటే ప్రజలు జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు, జ్ఞానాన్ని పునాదిగా చేసుకోవాలనుకుంటున్నారు. ఆనంద్ గారు, తప్పనిసరిగా మీరు ఏ పుస్తకాలతో డొనేట్ చేయాలనుకుంటారో పుస్తకాలే డొనేట్ చేయండి, మేము వేరే ఆశించట్లేదు. అలాగే పుస్తకాలతో పాటుగా ఇంకేమైనా చేయగలిగితే నేను నా వైపు నుంచి నా విన్నపం ఏమిటంటే, లైబ్రరీలన్నీ కిక్కిరిసిపోయినాయి. మీరు ఎప్పుడైనా ఇండియాకు వచ్చి ప్రాంతానికి వస్తే మేము స్వయంగా తీసుకెళ్తాను. అంటే ప్రతి లైబ్రరీలో 1000-1500 మంది రెగ్యులర్గా రీడర్స్ ఉన్నారు. ఎక్కువగా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని కుర్చీలు, కొన్ని బెంచీలు, కొన్ని ఫ్యాన్లు, ఎండాకాలం అయితే కూలర్, ఇప్పుడు ఎండాకాలం కొంచెం ఎండింగ్ వచ్చింది కాబట్టి కనీసం బెంచీలు, కుర్చీలు అట్లా సహాయం చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా చదువుకుంటారు. పుస్తకాలు కూడా అవసరం. మీరు నిజంగా పుస్తకాలు మాకు ఇస్తానందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి మీరు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లేదా తెలంగాణ గ్రంథాలయ పరిషత్ అనే పేరు మీద మీరు పంపినా మేము రిసీవ్ చేసుకుంటాం. మీలాంటి వాళ్ళు మేము మిగతా మిత్రులను ప్రోత్సహించి ఏదో ఒక గ్రామీణ ప్రాంత లైబ్రరీను లేదా ఇంకేదైనా పట్టణ ప్రాంత లైబ్రరీని కనుక మీరు దత్తత తీసుకుంటే మేము ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ సార్, రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆనంద్ గారు లాగానే మిగతా వాళ్ళందరూ కూడా మిత్రులు ముందుకు రావాలని నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను సార్.